సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా 150 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఏదైతే కల్చరల్ డిపార్ట్మెంట్ ఉందో ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 60 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. హైదరాబాదులో రేపు 31వ తారీఖున భారీ ఎత్తున ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాల కల్చరల్ ఈవెంట్గా కల్చరల్ ప్రోగ్రాంలు మరి పిల్లలతో సహా వాళ్ళు రావడం, ఇక్కడ మళ్ళీ భోజనాలు వాళ్ళ రాష్ట్రాల స్టైలు ప్లస్ మరి నృత్యాలు వెంబడి మరి ముందుగా ఎన్సిసి పూర్వ సైనికులు వాళ్ళందరూ కూడా మార్చ్ పాస్ట్లో పాల్గొంటారు. మరి బెంగళూరుకి వెళ్ళి సిఆర్పిఎఫ్ బ్యాండ్ కూడా రావడం జరిగింది. మరి అందరు కూడా నిన్న రిహార్సల్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అందరు కూడా వీక్షించడానికి అన్ని సముదాయాల నుండి అన్ని సంస్థల నుండి మరి అందరు కూడా రావడం, మరి దీన్ని ఒక యువతకు ప్రేరేపితంగాను ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో మన దేశంలో ఉన్న 580 ఏదైతే చిన్న చిన్న రజవాడాలు ఉన్నారో ఆ అన్నిటినీ ఒక తాటిపై తీసుకొచ్చి భారతదేశంలో కలపడం జరిగింది. దాంట్లో ఇది చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉండేది. ఈయన ఎవరైతే నిజాం ఉండేనో నేను మా భారతదేశంలో కలవను, నేను గెలిస్తే పాకిస్తాన్లో కలుస్తా, లేదంటే నేను వేరే దేశం చేసుకుంటా అని చెప్పడం జరిగింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి ససేమిరా అని ఆపరేషన్ పోలో చేసి 3 రోజుల్లోనే ఇది స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 డిసెంబర్ ఆగస్టు 15కి వస్తే మాకు వచ్చింది 13 నెలల తర్వాత 17 సెప్టెంబర్ 1948కి ఇచ్చారు రావడం జరిగింది. మరి ఆ 13 నెలల్లో రజాకారులు చేసిన ఎవరైతే రజాకారులు ఉన్నారో ఆ రజాకారులు ఇక్కడ ఉన్న ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిండ్రు అనేది మనం చూపిండ్రు రజాకారులు సినిమా ద్వారా. ఆ సినిమా నిర్మాత కూడా రావడం జరుగుతుంది ఇక్కడ. మరి రేపు గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర మంత్రివర్యులు వారి నేతృత్వంలో దేశమంతా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఒక పెద్ద మనిషిని మనం స్మరించుకుంటూ ఆ వ్యక్తిని ఆయన పేరు మీద పెట్టడం జరుగుతుంది. మరి హైదరాబాద్లో కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే రేపు రాబోయే తరానికి ఈ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో ఆయన చరిత్ర తెలిసే విధంగా పాఠక పుస్తకాల్లో పెట్టాలి. మరి అలాగే మేము కూడా ఒక పెద్ద స్టాచ్యూ పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు మేము కాషాయ జెండా ఎగిరేస్తున్నాం, ఒక బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాం, ఒక హిందూగా తిరుగుతున్నాం అంటే ఆయన మూలంగానే కనుక ఆయనను పెద్దగా పెట్టి మన రాబోయే జనరేషన్కి ఎవరైనా అంటే ఈయన మూలంగా మనం ఈరోజు భారతదేశంలో ఉన్నామనే విధంగా ఆయన ప్రతిమను పెట్టాలని కోరుకుంటూ మేము రేపు ఆయనను ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇది కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్తున్నాను. రేపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది సార్ ప్రోగ్రామ్? 5 గంటలకు స్టార్ట్ అవుతుందమ్మా. 5 గంటల నుండి 7 గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే 7 నుండి 9 వరకు మన కేంద్ర మంత్రి వర్యులు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్లు ఎవరెవరితో వస్తారో వారందరితో కూడా దిశానిర్దేశం చేస్తారు, ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మరి దాని తర్వాత లోక్ దాయరా అని మన గుజరాత్కి వెళ్ళి గుజరాత్ గవర్నమెంటు కొంతమంది కల్చరల్ ప్రోగ్రామ్కి తీసుకొస్తుండ్రు, వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు భజన పాటలు ఎంబడి కూడా ఈయన జీవిత చరిత్ర కూడా చెప్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర కూడా చెప్పుకుంటూ నడుస్తుంది కార్యక్రమం. రేపు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఫుడ్ కానీ లేదంటే ఫెసిలిటీస్ కానీ ఏమేమి ఉంటాయి?
సార్ నా పేరు ఆనంద్ గుప్తా. దీనికి కోఆర్డినేషన్గా సహాయకంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు 25 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ తిండి వ్యవహారం కానీ వాళ్ళ సంస్కృతి కానీ ప్రతిబింబించేటట్టు వాళ్ళకు ఒకే దగ్గర జరగేటట్టు ఏదైతే జనవరి లోపల ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగితే మొత్తం భారతదేశానికి సంబంధించిన స్టాల్స్ ఏ విధంగా ఉంటాయో ఎగ్జిబిషన్లో కూడా రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఇక్కడ నిర్వర్తిస్తూ వాళ్ళని కూడా పరిచయం చేస్తూ, ఎందుకంటే భారతదేశం లోపల ఉన్న వాళ్ళు కూడా మినీ ఇండియా ఏదైతే హైదరాబాద్ అంటారు కదా దానికి ప్రతిబింబించేటట్టు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఒక 1000 మంది కళాకారులు, సంస్కృతి కళాకారులు వాళ్ళ వేష భాష వాళ్ళ రాష్ట్రానికి సంబంధించింది ఈ పెరేడ్ లోపల వాళ్ళకు ముఖ్య అతిథులకు కానీ వచ్చిన ఆహ్వానితులకు కానీ వచ్చే ప్రేక్షకులకు కూడా మా రాష్ట్రం తరపు నుంచి ఇటువంటి వేష భాష ఇటువంటి సంస్కృతి మా దగ్గర ఉంది కాబట్టి మేము వాళ్ళకు ప్రతిబింబించేటట్టు వాళ్ళకు చూపెట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమం లోపల. ఓకే, రేపు గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారు సార్ ఇక్కడికి? గజానంద్ షెకావత్ గారు, రూపాల గారు, మనం కిషన్ రెడ్డి గారు కానీ గుజరాత్కు సంబంధించిన కళాకారులు కానీ వాళ్ళు భారీ ఎత్తున, ఎందుకంటే ఆయన పుట్టుక గుజరాత్లో ఉంది కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం స్వేచ్ఛా జీవులుగా బతికి ఉన్నాము. మరో పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాకుండా ఉండడానికి ఆయన కృషిని స్మరిస్తూ తెలంగాణలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు తెలంగాణ కానీ ఆయన ఉండేపటికే ఈరోజు మనం ఉంటున్నాం కాబట్టి అక్కడ మహారాష్ట్ర కొంత భాగం కానీ ఇక్కడ కర్ణాటకలో కొంత భాగాన్ని తెలంగాణ పూర్తి స్థాయిలో హైదరాబాద్ సంస్థానాన్ని ఈరోజు పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఈరోజు మనం బతకగలుగుతున్నాం కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని మనం తీసుకుంటూ ఈరోజు రాబోయే తరాలకు మనం చూపెట్టాలి కాబట్టి వాళ్ళకి నిరూపించాలి కాబట్టి ఈరోజు మనం చూపెట్టగలుగుతున్నాం దాని గురించి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్. నేను మొత్తం సౌత్కి ప్రభారి ఫర్ భారతి అంటే అన్ని స్టేట్స్కి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఎందుకంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150th ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇందులో మనకి కదంబ కార్యక్రమం అంటే చాలా కల్చరల్ ప్రోగ్రాంలు విత్ దివ్యాంజన్ మా నార్మల్ పిల్లలు కలిసి చేసినారు. అది ఒక గొప్ప సందర్భం కదా మనకి. ఇట్లాంటి పిల్లలతో వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చి చేసిన దానికి దీంట్లో 150th ఇయర్ ఆఫ్ సర్దార్ పటేల్ కాబట్టి అది చేస్తున్నాం. తెలంగాణ దివస్ వస్తుంది కాబట్టి తెలంగాణ డ్యాన్స్ కూడా ఫామ్స్ చేస్తున్నాం. అన్ని వివిధ స్టేట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. ఇది కాకుండా వందే మాత్రం ఫుల్ టెక్స్ట్ సాంగ్ అందరూ కలిసి 150 పీపుల్ పాడుతున్నాము. సో దాన్ని నేనే కంపోజ్ చేశాను. నేను గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి డైరెక్టర్. సో ఇప్పుడు నిప్పిడ్ అండ్ దానికి ఒక ప్రొఫెసర్కి వర్క్ చేస్తున్నాను. ఇందులో చాలా మందికి వివిధ కళాకారులు కాకుండా మిగతా వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తున్నాం, గొప్ప నేతలకి వాళ్ళ. సో అది కాకుండా ఇప్పుడు స్టాల్స్ కూడా పెడుతున్నాము. ఇది మార్చ్ పాస్ట్ ఇవన్నీ కూడా విభిన్న కార్యక్రమం. ఇది ఇలాగే మేము భారత్ పార్టీలో ఎన్నో ఎక్కడెక్కడో చేస్తూ వస్తున్నాం. ఈసారి మన హైదరాబాద్లో కొత్తగా ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి మేము 4 years నుంచి ఏమేమి జరిగిందో హైదరాబాద్లో భారత్ భారతి అవన్నీ కూడా కొలేజ్గా చేసి పెడుతున్నాము. సో ఇప్పుడు యూఎస్కి కూడా తీసుకెళ్తున్నాను ఇది. సో ఎల్లుండి యూఎస్కి వెళ్ళి అక్కడ కూడా భారత్ భారతి కార్యక్రమం చేస్తున్నాం. సో ఇది మా సంకల్పం ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని. అనేక్ భారతవాసియో మిల్కర్ ఏక్ रहकर ఏకత అనేకతా మే ఏకత అని నిరూపించాలి. నమస్కారం. थैंक यू. नमस्ते, मैं विनय पत्रालय भारत भारती का राष्ट्रीय कार्याध्यक्ष हूँ और ख़ास इस 31 मई के हैदराबाद कार्यक्रम के लिए पुणे महाराष्ट्र से यहाँ आया हुआ हूँ. यहाँ पर भारत भारती संस्था द्वारा एक अतिभव्य कार्यक्रम का आयोजन हुआ है. लौह पुरुष सरदार पटेल की 150वीं जयंती एक अनोखे ढंग से मनाने का भारत भारती ने संकल्प किया है. यहाँ पर भारत के हर राज्य से लोग स्थलांतरित होकर के हैदराबाद शहर का एक हिस्सा बन गए हैं. वे सारे लोग अपने सांस्कृतिक वेशभूषा के साथ, अपने खाद्य पान के साथ, अपने फोक डांस के साथ यहाँ पर उपस्थित होंगे. उनका मार्च पास्ट होगा और केंद्रीय सांस्कृतिक मंत्री श्री गजेंद्र सिंह जी शेखावत खास इस कार्यक्रम में उपस्थित रहेंगे अध्यक्ष के नाते. और यहाँ भारत का लघु स्वरूप साकार होकर के भारत की एकता, संगठन, एकात्मकता को पूरे देश में प्रक्षेपित करेगा. इस कार्यक्रम में मैं अपील करता हूँ सारे हैदराबाद वासियों को कि बहुत बड़ी संख्या में जोर शोर के साथ सहभागी होंगे. नमस्कार.